ఇప్పుడున్న పరిస్థితి ఏంటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో? గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతే నీకు ఇంజెక్షన్ దేవుడెరుగు. ఏదైనా ఏయటానికి. సెలైన్ కొట్టడం దేవుడెరుగు. లేతే నీకు ఇచ్చే మామూలు డోలో 650 గాని, లేకపోతే పారాసిటమాల్ గాని, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ గాని అయి కూడా పక్కకెళ్ళిపోయినాయి. హ్మ్. ఇంజెక్షన్ ఏసిన తర్వాత మనం రుద్దుకుంటాం గదా! టించర్. కాటన్ కూడా లేదంట. కాటన్‌కి మళ్ళీ. టించరు హ్మ్. అది పక్కన పెడదాం. ఓకే. ఆ! ఈ దశలోకి నువ్వు హెల్త్‌ని పబ్లిక్ అందకుండా కానీ మీరేం చేయలేదు కాబట్టే మేము పీపీపీలోకెళ్ళాల్సొస్తుంది. నువ్వు చెయ్యి. మీరన్నిటికి కూడా మీరు ఓకే చేసుకొని కాదు ఎళ్లారు. సార్. ఆ! 5 కాలేజీలకి ఒక 40 మంది డాక్టర్స్‌కి కడపలో నీకు పర్మిషన్ తీసుకొస్తే, ఈ హ్మ్. 40 మంది డాక్టర్లు నాకు అవసరం లేదని చెప్పేసి ఇచ్చేసారుగా. ఓకే. పోనీ హ్మ్. మేము చేయలేదు హ్మ్. అనుకుందాం. చేయలేకపోయాం. యూ డూ ఇట్. హూ ఈస్ స్టాపింగ్ యూ? యెస్. నీకా మైండ్ లేదు గదా! హ్మ్. నేను అందుకే చెప్పింది. ప్రశ్నిస్తానని వచ్చినటువంటి కూటమిలో ఒకతను ప్రశ్నించకపోగా మౌనం వహిస్తూ ఉన్నాడు. మౌనం దేనికి సంకేతం? నెలకెంత పోతుందో మనకు తెలీదు. హ్మ్. మనకి ఇంకా ఫిగర్ సరిగ్గా మౌనం రావట్లేదు కాబట్టి. అర్ధాంగీకారం అంటారు. మౌనం అద్దమే. మీరు చాలా కరెక్ట్‌గా చెప్పారు. అర్ధహంకారం. హ్మ్. రెండోది అసలు వీళ్ళందరికీ రోడ్ మ్యాప్ ఇచ్చే బీజేపీ. హ్మ్. అది అసలు ఏం మాట్లాడుతదో, ఏం మాట్లాడదో బీజేపీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో ఎవడికి అర్థం కావట్లేదు. హ్మ్. సంథింగ్ లైక్ వాచింగ్ డాగ్. అదేంటి వాళ్ళు ముగ్గురు కలిసే గదా! గవర్నమెంట్ అదే ఫార్మ్ కలిసే. చేసింది. కానీ వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో విష్ణుకుమార్ రాజు నార్త్ హ్మ్. వైజాగ్ హ్మ్. ఒక్కోసారి సడెన్‌గా రివర్స్ అయిపోతాడు. హ్మ్. మీరు చూడండి. చూసాం. హ్మ్. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక మ్యాప్ వస్తది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వచ్చినట్టుగా సొంతగా ఉండే బీజేపీ‌వోడికి కూడా రోడ్ మ్యాప్ రావాల్సి వస్తది అప్పుడప్పుడు. హ్మ్. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లాభం లేదు. అతను లోకేష్ లాభం లేదు. పవన్ కళ్యాణ్ లాభం లేదు అనుకున్నప్పుడు వీళ్ళు సడెన్‌గా హ్మ్. విమర్శలకొస్తారు. అవును. విమర్శలకొస్తారు. అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు అందరూ కామ్‌గా మాట్లాడి ఉంటారు. కామ్‌గుంటారనమాట. కానీ ఈ రాష్ట్రం ఎటుపోతుంది? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? హ్మ్. ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? హ్మ్. సో, మీకు ఆ డెమోక్రటిక్ ప్రాసెస్‌ని మీరు టోటల్‌గా నరికి అవతల పడేశారు గదా! దానికి వ్యతిరేకంగా కోటి మంది సంతకాలతోటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. తిరిగి మళ్ళా దీన్ని ప్రభుత్వంలోనే ఉంచాలి. లేకపోతే ప్రజా ఉద్యమం నాకు తెలిసి రీసెంట్ పాస్ట్‌లో ఏ రాష్ట్రంలో కూడా కోటి మంది సంతకాలు పెట్టించి ఒక పాలిసీకి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వంలో హౌ టు మేక్ ఏ పబ్లిక్ పాలిసీ? యెస్. హ్మ్. పబ్లిక్ పబ్లిక్ పాలిసీని పాలసీ. ఎలా తయారు చేయాలి? వీళ్ళేం తయారు చేశారు? పబ్లిక్ పాలిసీ అనేదాన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తున్నామని చేసేసారు. హ్మ్. అంటే నీకు డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా లేకపోతే ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ అంటే ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక పబ్లిక్ పాలిసీని తయారు చేసేటప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో ఎలక్షన్ టైమ్‌లో మనం ఒక నినాదం ఇచ్చేస్తే నేను రూ. 2 బియ్యం ఇచ్చేస్తాను. ఈసారి మొత్తం సారా అంతా కూడా ఫ్రీ. హ్మ్. క్వాలిటీ మద్యం అంట. అదేంటో అవును. నాకు తెలీదు.